ఇదివరకిట్లాగే అమ్మను ఘోరంగా అనుమానిస్తున్నారు. నా పుట్టుకను అవమానిస్తున్నారు. ఏం చేయాలో, ఇంకెన్ని రోజులు అమ్మ నేను నిందలను అనుభవించాలో తెలియడం లేదు. నేను దూరం అయితే అమ్మను నాన్న దగ్గరకు తీసుకునే పరిస్థితి కనపడుతుంది. అమ్మేమో నన్ను వదులుకునేలా లేదు. ముందు ముందు మా తల్లి కూతుళ్ళ కథ ఎటువంటి మలుపులను తీసుకుంటుందో మా నుదిటి రాతలను రాస్తున్న ఆ బ్రహ్మదేవుడికే తెలుసు. మంచి రోజులు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తూ బ్రతకడం తప్ప ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు. ఎందుకంటే మేం చేయవలసిందంతా చేసేశాం. అయినా వాళ్ళ మనసులో మారడం లేదు. మాకెన్ని సమస్యలు వచ్చినా ఇదివరకిటిలా మీరు మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ మాంత్రికుడు మాయలు ఊరికే ఉండరు. వారి వలన మీకు కూడా ప్రమాదం ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంక నేను బయలుదేరతాను. అరగంట నేను కనిపించకపోతే అమ్మ అల్లాడిపోతుంది. బాయ్ దోస్తులు. ఎందుకు వాళ్ళ సతాయిస్తుంది? ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది. వెంటనే బయలుదేరాలి. క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది. ప్రెసెంట్ అవైలబుల్గా లేవు. ఎలా వెళ్ళాలి మరి? అవని కూడా ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి ఇద్దరం కలిసి కారులో వెళ్ళిపోతాం. ఇందాక వాడు హడావిడిగా బయలుదేరాడు. మరి బైక్ ఇక్కడే ఉంది. అర్జెంట్ వర్క్ ఉందని అన్నాడు. నిన్న బాగా ఎండలేదు, ఈ రోజు మంచి ఎండుంది. వీటిని సాయంత్రం వరకు ఉంచుదాం. పచ్చిదనం అంతా పోయి పచ్చడికి బాగుంటాయి. బావా సరిగ్గా పరు. అత్తయ్య గారు, ఏమైంది? శ్రీకర్ బండి వంక చూసుకుంటూ అలా ఉండిపోయారు. వాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళదా? రేయ్, వాడి గురించే చూస్తున్నాం రా, కనిపించడం లేదు. అదిగో ఆ కారులో ఉన్నాడు. వీడు దాని కారు ఎందుకెక్కాడు? నువ్వేంటి నా కారులో? తాళం ఇవ్వు, నేను డ్రైవ్ చేస్తాను. ఈరోజు కలిసి వెళ్దాం. నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు కారు దిగు. అదేంటి, ఇది వరకు మనం ఎన్నిసార్లు కారులో కలిసి వెళ్ళలేదు? అవి గోల్డెన్ డేస్, ఇవి బ్యాడ్ డేస్. వాటి గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. ఏంటి తేడా? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంత తేడా? అప్పుడు నా మొగుడిలో కాస్తైనా మానవత్వం ఉండేది, ఇప్పుడు లేదు అని నువ్వనుకుంటే సరిపోదావని. గతంలో నువ్వు నా బైక్ మీద వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆఫ్ కోర్స్, బట్ ఇప్పుడు కుదరదు.
నేను నీ కోసం చేసిన పోరాటాలన్నీ ముగిసిపోయాయి. ఇంకా నా వల్ల కాదు. ఇప్పుడు నాతో నా కూతురుంది. ఇక మీదట తనకు నేను, నాకు తను, అంతే. ముందు నువ్వు దిగు. చెప్తుంది నీకే, దిగు. అవని అవని నేను కూడా వస్తాను. కూతురొచ్చిన తర్వాతైనా మారుతావని అనుకున్నాను. అలాగే ఉన్నావు. అందుకే ఇక మీదట నేను నీ వెంట పడదలుచుకోవడం లేదు. నీ బైక్ ఎక్కి నువ్వు బ్రేకులు వేస్తే నీ మీద పడవలసిన అవసరం లేదు. నీ దారి నీది, నా దారి నాది. ఇంక నాకు ఓపిక లేదు. నా లైఫ్ నేను చూసుకుంటాను. నీ వెంట పడలేను. అలా మాట్లాడతావేంటవని? ఇలాగే మాట్లాడతాను. ఇది వరకు అవని వేరు, ఇప్పుడున్న అవని వేరు. చూడండి, అది శ్రీకర్తో ఎలా మాట్లాడుతోందో. నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడుతుంది. చాలా పొగరుగా మాట్లాడింది. నీతి నిజాయితీ గల పిల్ల కదా, అందుకే ముక్కుసూటుగా మాట్లాడింది. మనమే అవని విషయంలో సరిగ్గా ఆలోచించడం లేదు. మీరింకాపండి. చూడు బావా, ఎప్పటికైనా నువ్వు నా వెంట పడవలసిన అవసరం వస్తుంది, కాని ఇక మీదట నేను నీ వెంట పడాల్సిన అవసరం రాదు. నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరతాను. మరోసారి బైక్ స్టార్ట్ చేస్తాను. కీ కారులో పడిపోయినట్టుంది. అవని 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 ఆగు. రే శ్రీకర్, రే అమ్మాయికో ఆగరా. అరే తమ్ముడు, నిన్నేరా. ఏమైంది వాడికి? దాన్ని వెనకాల అలా పరిగెడుతున్నాడు. అయినా అవని అంటే ఇష్టం లేనప్పుడు దూరం మెయింటైన్ చేయాలి కానీ అదేం బుద్ధి చీప్గా. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో అప్పుడప్పుడు అర్థం కాకుండా పోతోంది. అమ్మా, వాడిలో ఒక అపరిచితుడున్నాడు. బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడికి వెళ్తాయన్నది నిజమా కాదా? నిజమే. వాళ్ళ పరిస్థితి అంతే. అవని అవని అయిపోయింది. శ్రీకర్ పని పూర్తిగా అయిపోయింది. అవని మాటలకు భయపడిపోయాడు. అందుకే శ్రీకర్లో మార్పు వచ్చేసింది. నువ్వే నా వెంట పడే పరిస్థితి వస్తుంది అని చివరి మాటగా అంది. మనోడు షాక్ అయ్యాడు. ఫ్యూచర్లో ఒంటరి వాడైపోతాడని కంగారు పడిపోతున్నాడు. అందుకే కారు వెంట పడ్డాడు. మనోడింకా మారిపోయినట్టే, డౌటే లేదు. సాయంత్రం అవనిని తీసుకుని మన ఇంటికి వచ్చేస్తాడు. చూస్తూ ఉండండి. ఆపని సోదే. ఏంటి భవిష్యత్తు చెప్తున్నా? అంత సీన్ లేదమ్మా. అందరూ చూస్తూ ఉండండి అమ్మా, అదే జరుగుతుంది. అలా జరగదుగాక జరగదు. అంత తొందరగా అవని విషయంలో అటువంటి నిర్ణయానికి రాడు. నాకా నమ్మకం ఉంది. తీసుకుని వస్తాడు. నాకా నమ్మకం ఉంది. చూద్దాం. చూద్దాం. ఇది అత్త అల్లుళ్ళ శపథం.